వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈరోజు రెసిపీ డిఫరెంట్గా స్వీట్స్ చేసుకుందాం. కప్పు సుజీ రవ్వ, కప్పు మైదా రెండు జల్లించుకుందాం. పిండి సుజీ రవ్వ జల్లించేసాను. ఇది నెయ్యి బాగా మరిగించాను. నెయ్యిని వేడి నెయ్యి పోసుకోవాలి. నెయ్యి అంతా కలిసిపోయింది. నెయ్యి కలుపుకుంటే ఇలా ఉండాలి. ఇప్పుడు మనం వేడి నీళ్ళు పోసుకుందాం. తగినన్ని వేడి నీళ్ళు పోస్తున్నాను. గట్టిగా గవ్వల పిండిలో కలుపుకుందాం. పిండి కలిసిపోయింది. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. పిండి నానిపోయింది. ఈ పిండిని మనం సన్నగా కణికిళ్ళ చేసుకుందాం. చేసుకుందాం. అలా సన్నగా పొడుగుగా చేసుకుందాం. ఇలా చేసుకుందాం. ఇది మైదా నీళ్ళు పోసి కలిపాను. కొంచెం మైదా మనం అలా కణికి రాద్దాం. దీన్ని డక్క ఆకారంలో దీనికి ఇటు సైడ్ రాద్దాం. ఇలా చేసుకున్నాక ఇలా అన్నీ ఇలా తయారు చేసుకుందాం. అయిపోయినాయి. ఇప్పుడు వేపుకుందాము. స్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ వేసాను. మనం చేసుకున్నవి ఒక్కొక్క పీస్గా వేసుకుందాం. అలా ఒక్కొక్కటి వేసుకుందాం. వేసేసాను. స్టవ్ సిమ్లో పెట్టి వేపుకుందాం. వేగిన అలా తిప్పుకుందాం. ఒక్కొక్కటి అలా తిప్పుకుందాం. వేగిపోయినాయి. తీసేసుకుందాం. పంచదార పాకం పట్టుకుందాం. 1 కప్పు పంచదార తీసుకున్నాను. కొంచెం వాటర్ పోసుకుందాం. స్టవ్ అంటిస్తున్నాను. పాకం ఉడికిపోయింది. జిగురు పాకం వస్తే చాలు. జిగురు అలా పట్టుకుంటే చాలు. జిగురు వచ్చేసింది. ఆపేస్తున్నాను స్టవ్. మనం వేపుకునే ఉన్నాయి కదా, వేసేస్తున్నాం. కొంచెం పాకం పీల్చాక తీసేసుకుందాం. ఇలా సరిపోతుంది పాకం. ఇంత మాత్రం పట్టిస్తే చాలు. బయట తీసేసుకుందాం. స్వీటు రెడీ అయిపోయింది. ఇవి మిరియాలు, ఇవి అవిసెలు ఇలా డెకరేషన్ చేశాను. ఈ స్వీటు చాలా టేస్ట్గా ఉంటుంది. పంచదార లైట్గా పట్టాను, ఎక్కువ పట్టలేదు. మీరు పంచదార ఎక్కువ కావాలంటే పట్టుకోవచ్చు. అదే పిండిని నేను చక్కెర కొమ్ములుగా చేశాను. చాలా గుల్లగా వచ్చినాయి. చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.